ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇంటి ఆడది నవ్వుతూ చిలకలా ఉంటే తప్ప ఇంట్లో సంపదలు నిలబడవండి. అలాగే ఆవిడ నవ్వాలి కదా అని చెప్పేసి ఆవిడ నవ్వకుండా ఏడుస్తుంటే నవ్వమని చెప్పానా చితకొట్టేస్తారు పట్టుకుని అనుకోవడం. నవ్వేలా మగవాడు ప్రవర్తించాలి. భర్త మనశ్శాంతిగా జీవించేలా భార్య ఉండాలి. భార్య హాయిగా నవ్వుతూ ఉండేలా భర్త ప్రవర్తించాలి. అది సహజంగా జరగాలి. అంటే ఒక ఆవిడ కూర్చొని భర్త కొట్టేట నట్టింట్లో కూర్చొని ఏడుస్తారు. నట్టింట్లో కూర్చొని ఏడవద్దని చెప్పానా? మరి కొట్టమని ఎవడు చెప్పాడు? తాగేసి వచ్చి కొడతావా? పైగా ఏడవడానికి ఓ ప్రేష అంటే ప్రెస్ మీట్ పెట్టి ఏడవాలా? ఈ మళ్ళీ ఏడవడం బహిరంగంగా తెలియాలి, లేకపోతే ఓ మూల గదిలో ఎవరికి కనపడకుండా ఏడవాలా? ఇవాళ అలా ఏడిచే అవకాశం కూడా లేదు. ఎవడో ఫోన్లో లాగేస్తాడు. ప్రతివాడి చేతిలో ఫోనే కదా, ఇది లాగేస్తారు. అంచేతను అక్కడ ఏడవద్దు ఇక్కడ ఏడవద్దు అని చెప్పడం కాదు, అసలు ఏడవలసిన పరిస్థితి రాకుండా భర్త చూడాలి. ఆయన మనశ్శాంతిగా ఉండేలా ఈవిడ చూడాలి. అప్పుడే